నమస్తే. నేను ప్రశాంత్. మనకి హైదరాబాద్‌లో పీస్‌ఫుల్ అండ్ లగ్జరీ ఇండ్లు ఎక్కడ కొనొచ్చు, ఎక్కడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్‌లో అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, మనకి హైదరాబాద్‌లో ది పీస్‌ఫుల్ అండ్ లగ్జరీ ఇండ్లు కొనాలి అని అనుకుంటే గనక మనకి ఎలాంటి ప్లేసెస్‌లలో అవైలబుల్ ఉన్నాయి? ఎక్కడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందనుకోవచ్చు? ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రశాంత్, కొత్తదేం లేదు. హైదరాబాద్ 4 వైపులు పెరుగుతుంది. సిటీలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి చాలా థిక్ పాపులేషన్ అయిపోయింది. ఇల్లులు ఎక్కువైపోయినాయి, ఫ్లాట్లు ఎక్కువైపోయినాయి. దాన్ని బట్టి చూసుకుంటే కొద్దిగా చాలామందికి డబ్బులు పెట్టే వాళ్ళకి 1,50,00,000 2 లక్షలు పెట్టే వాళ్ళకి కావాలంటే కొద్దిగా ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సిటీలో కొనుక్కోవడానికి ఫస్ట్ కొనుక్కున్న అంత అడావిడి ఎక్కువ ఉంటుంది. సో జనాలు మొగ్గు ఏంటంటే అప్ టు ఓవరాల్ మనకి ఆల్రెడీ రోడ్స్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తెలంగాణ గవర్నమెంట్ బాగా డెవలప్ చేసింది. సో ఇప్పుడు గచ్చిబౌలి దాటి తెల్లాపూర్, కొల్లూరు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్, నల్లగండ్ల, నానక్రామ్గూడ, నార్సంగి, కోకాపేట్ అట్లా అవి చూసుకుంటే బాగా హై రైజ్ వస్తున్నాయి. కొన్ని ప్లేసుల్లో విల్లాలు వస్తున్నాయి. ఫ్లాట్ అంటే విల్లా అయితే రాదు 1.5-2 కోట్లు, బట్ ఫ్లాట్ అయితే 2 కోట్లు పెడితే ఒక మంచి హై రైజ్ బిల్డింగ్లో ఫ్లాట్ వస్తుంది. విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. కొన్నట్లో మల్టీప్లెక్స్లు కూడా పెడుతున్నారు, కొన్నట్లో హాస్పిటల్స్, స్కూల్స్, టెంపుల్స్ ఇవన్నీ కూడా బిల్డ్ చేస్తున్నారు. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో బయటికి వెళ్ళకుండా మంచి మేజర్ అవసరాలు ఇంక్లూడింగ్ సూపర్ స్టోర్ అంటాం, సూపర్ మార్కెట్, డిమార్ట్, స్టార్ మార్కెట్ ఇవన్నీ అట్లాంటివి. అంటే వాళ్ళు ప్రతిదానికి మనకి వాకబుల్ డిస్టెన్స్ 5 minutesలో ఉండాలి అనేది ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 సిటీ అనేది సపరేట్ సిటీనే అయిపోతుంది. బట్ ఒకప్పుడు చూసుకుంటే మనం అబిడ్స్, బషీర్బాగ్, కోటి వెళ్ళేవాళ్ళం ఎక్కువ. దేనికైనా మార్కెట్ కావాలంటే ఎంటైర్ యునైటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లంటే 90% వెళ్ళట్లేదు. అక్కడ వాళ్ళు తప్ప బయట నుండి, కుషాగూడ నుండి, కూకట్ నుండి ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకు? ఎక్కడ సిటీలో అక్కడ సపరేట్ సాటిలైట్ సిటీలో డెవలప్ అయిపోయినాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఈ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ 100,000 అపార్ట్మెంట్స్ వచ్చాయి. నల్లగండ్ల ఒక్కొక్క పర్టికులర్ బిల్డర్ అనేది ఒక 50,000 ఫ్లాట్లు ఒకే దగ్గర వరుసగా కట్టేశాడు నల్లగండ్లో. అట్లా ఒక్కో ఏరియా ఒక్కొక్క డామినేట్ చేస్తున్నారు. ప్రతి ఏరియాలో ఒక కింగ్ ఉంటాడు. ఆ ఏరియా హెడ్ అంటే ఆ ఏరియాలో వాడికి మించిన ఉంటాడు. చాలా బిల్డర్ అంటే ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క ఏరియాని పట్టుకున్నారు, ఆ ఏరియాని డెవలప్ చేస్తున్నారు. అండ్ 2 crores అనేది నార్మల్ బడ్జెట్ అయిపోయింది ఫర్ హైదరాబాద్ పీపుల్ అనేది. 2 crores అనేది పెద్ద, ఎందుకంటే ఒక 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెడతారు, మిగతా లోన్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఐటీ కారిడార్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్, ఐటీఎస్, ఎస్సీజెడ్స్లో పనిచేసేవాళ్ళు, కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే, ఇప్పుడు కొన్ని ఫార్మా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ అంటే ఎవరికి ఇచ్చేది కాదు, డబ్బు అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటే రియల్ ఎస్టేట్ ఒక మార్గం. అంతకుముందు సాఫ్ట్వేర్ ఇప్పుడు కొద్దిగా మందకొడిగా ఉంది. ట్రంప్ గారు వచ్చిన తర్వాత సో మెనీ ఎకానమీ డెసిషన్స్, పాలసీస్, బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్స్, గోల్డ్ రేటు, స్టాక్ మార్కెట్, యుద్ధాలు ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు మనం వెస్ట్ జోన్, ఫ్యూచర్లో మేబీ నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్ కూడా అట్లా వస్తాయి. ఇప్పుడు వెస్ట్ జోన్ గత గవర్నమెంట్ బాగా ఫోకస్ చేసిన కాబట్టి అన్నిటికీ మౌలిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా బాగా క్రియేట్ చేశారు. నియోపాలిస్ వన్ ఆఫ్ ది బిగ్ రోడ్, అంటే అంత పెద్ద రోడ్డు కూడా మీకు కనిపించదు. అండ్ అక్కడ కాస్ట్ కూడా పెద్ద పెద్ద టాప్ బిల్డర్స్ ఆఫ్ సిటీ, టాప్ బిల్డర్స్ ఆఫ్ ఇండియా కూడా అక్కడ ముందు కడుతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లోకల్ బిల్డర్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే అందరూ ఆఫీసు, ఇల్లు పక్కనే ఉంటాయి. ఆఫీస్ బిల్డింగ్లు వస్తున్నాయి, కొన్ని రెసిడెన్షియల్ టవర్స్ కూడా వస్తున్నాయి. మన ఆఫీస్ నుండి చూస్తే మా వైఫ్ని ఇంట్లో ఉంటే ఆ టవర్లో అలా ఉంటే ఆ లెవెల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకే దగ్గర హై రైజ్ 60, 70, 80 ఫ్లోర్స్ రావడం వల్ల ఒకే తక్కువ జాగాలో ఎక్కువ మందిని అకామిడేట్ చేస్తారు. అంటే ఒక్కటి ఏంటంటే నెగిటివ్ పాయింట్, గ్రీన్ జంగల్ ఏదైతే ఉండేదో ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. అంటే కాంక్రీట్ జంగల్ అంటే ఇంకుడు గుంతలు ఉండవు, వాటర్ హార్వెస్టింగ్ ఉండదు, కొన్ని లాసులు కూడా. ఇప్పుడు అన్ని సిమెంట్ పెడితే నీళ్ళు ఎక్కడ ఇంకుతాయి? ఇంకదు. హై రైజ్ వెళ్ళినప్పుడు కొనుక్కున్న కాస్ట్లీ అఫేర్. పైకి వెళ్తున్న కొద్ది మీకు పొల్యూషన్, ఎయిర్ బాగుంటుంది, వెంటిలేషన్ బాగుంటుంది, ఎయిర్ బాగుంటుంది, అంటే లైటింగ్ బాగుంటుంది,
ఇవి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఆ బెనిఫిట్ వాట్ ఇప్పుడు 5వ ఫ్లోర్లో మీరు కొనుక్కున్న ఫ్లాట్ 30 ఫ్లోర్లో కొనుక్కుంటే లేదా 40 ఫ్లోర్ ఉంటే డబుల్ అయిపోతుంది కాస్ట్. ఫ్లోర్ రైజ్ అని, లేక్ వ్యూ అని, లేకపోతే పార్క్ వ్యూ అని, క్లబ్ వ్యూ అని, నార్త్ ఈస్ట్ అని, రకరకాల వాటికి రకరకాల రేట్లు ఉన్నాయి. ప్రతిదానికి అంటే మనం 5వ ఫ్లోర్లో ఉన్నట్టు ఉంటుంది. 35, 40 అంటే పర్సెప్షన్కి తేడా లేదు. అంతా వెస్ట్రన్ కల్చర్ వెళ్తున్నాం. వెస్ట్రన్ కల్చర్ ఏంటి అంటే దే ఆర్ ఫాలోయింగ్ ఇండియన్ కల్చర్. ఇండియా వాళ్ళ నుంచి వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ నుంచి క్లబ్బులు పబ్బులు అనేవి చీరలు కట్టుకొని బాలాజీ గుళ్ళు, వినాయకుడి గుళ్ళు, సాయిబాబా గుళ్ళు కడుతున్నారు. మనం ఏం చేస్తాం, గుళ్ళకి టైం తగ్గించి మన విలాసం లగ్జరీ లైఫ్కి టైం స్పెండ్ చేస్తాం. ఆ లగ్జరీ లైఫ్ కూడా మన ట్రెడిషన్లో యాక్సెప్టబుల్ కాదు. ఇండియన్ ట్రెడిషన్కి ఒక కల్చర్, ఒక నేమ్ అనేది ఉంది మార్కెట్లో. ఇండియా అంటే ఒక రేంజ్లో ఉంటుంది. అంటే సాంప్రదాయానికి, ట్రెడిషన్కి పెట్టింది పేరు ఇండియా. మిగతా దాంట్లో అవన్నీ పట్టించుకోరు. అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ డబ్బులు ఎర్నింగ్ కెపాసిటీ ఎన్ఆర్ఐస్ ఒకటి ఇక్కడ ఇటువైపు వచ్చేస్తారు. హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు అందరూ. దాన్ని ఒక పెట్టుబడి కాకుండా అంటే ప్రపంచంలోనే అతి ఫాస్ట్గా అతి తక్కువ టైంలో అప్రిషియేట్ అయ్యే ప్లేస్ ఏదంటే వన్ ఆఫ్ ద ప్లేస్ హైదరాబాద్. మిగతా చెన్నై ఇవన్నీ కూడా లేవు, మిగతా బయట కూడా. అందుకనే ఇప్పుడు సెకండ్ క్యాపిటల్గా ఎందుకు కన్సిడర్ చేస్తారు మోడీ గారు, దీనికి ఉన్న విసురుబాటు. ఎయిర్పోర్ట్కి ఇప్పుడు బంజారా వెళ్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం, 30-35 మినిట్స్. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 3 గంటలు ఒక పక్క. సో అక్కడ ఇబ్బంది అవుతుంది. సో మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఆ డెవలప్ అయినందువల్ల జనాలు ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఇల్లు తీసుకుంటే నాకు చాలామంది ఎంక్వైరీస్ వస్తాయి ఆల్ ఓవర్ వరల్డ్ అండి. సార్ ఓఆర్ఆర్ దగ్గర ఉంటే చాలు. ఓఆర్ఆర్ ఒకప్పుడు అడవి. శంషాబాద్ ఎవరికైనా తెలుసా, పోచారం ఎవరికైనా తెలుసా, అది ఇంకేదో పటాన్చెరు తర్వాత ఇక్కడ మన సంగారెడ్డి, పెద్దాపూర్ ఇద్దరు నాకు తెలుసా, నవాపేట్, మెహతాబ్ ఖాన్ కూడా, ఇవన్నీ పేర్లు వినలేదు మనం. కానీ రానున్న రోజుల్లో అది డెఫినెట్గా గోయింగ్ టు డెవలప్ ఇన్ ఆల్ ద ఏరియాస్. ఎక్కడైతే RRR పాయింట్లు టచ్ అవుతున్నాయో, RRRకి 5-10 కిలోమీటర్లు అటు కానీ ఇటు కానీ, ప్లస్ ఓఆర్ఆర్ టు RRR అనేది గ్రోత్ కారిడార్. ఎప్పుడు పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా గోల్డ్ మైన్ అవుతుంది. పట్టిందల్లా బంగారమే. సార్ అక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? రేట్స్ అనేది రీజనబుల్గా పెరుగుతున్నాయండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే కంపారిటివ్లీ పెరగలేదు 1.5 year నుండి. యాక్చువల్లీ పాతగా నుండి వాటికి 20-30-40% పెరిగిపోయి ఉంటాయి, పెరగలేదు. సో దానివల్ల కొద్దిగా నార్మల్ ఇప్పుడు రానున్న నెక్స్ట్ 1-3 yearsలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా రేట్స్ బాగా హైక్ అవుతాయి. చాలా విస్తృతంగా దాని ప్రణాళికలు చేస్తున్న ప్లానింగ్ అనేది. వెరీ షార్ట్లీ అది ఇంప్లిమెంట్ అయ్యి రేట్లు కూడా పెరిగే అవకాశం బాగా పుష్కలంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.